హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీస్ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. చాలా సింపుల్గా, టేస్టీగా, క్రిస్పీగా చిన్న వయసు వారే కాకుండా పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా తినగలిగే జంతికలు చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉండటమే కాకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా అర్థమయ్యే ప్రాసెస్తో చెప్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఒక కప్పుతో చూపిస్తున్నాను, వచ్చండి ఈజీగా. ఆ టిప్స్ అన్నీ కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఆ మిక్సింగ్ బౌల్లో బియ్యపిండి వేసుకున్నాం కదా. ఇప్పుడు పావు కప్పు సగ్గుబియ్యం తీసుకుని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దానిలో ఉన్న పచ్చిదనం అంతా పోయి కొంచెం క్రిస్పీగా రావాలి. గింజలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మనం తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. బాగా చల్లారి పెట్టుకుందాం. వీటిని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అలా గ్రైండ్ చేసుకోవాలండి. బియ్యపిండిలాగా ఈ సగ్గుబియ్యం కూడా పౌడర్లా అయిపోవాలి. అంత సాఫ్ట్గా చేసుకుని వద్దాం. బాగా నలిగింది కదా, చూడండి ఇలా మెత్తగా నలగాలి. బరకగా అనేది ఏమి ఉండకూడదు. పిండంతా కూడా బియ్యపిండిలో వేసేసుకుందామండి. మీరు 1 కేజీ బియ్యపిండి చేసుకోవాలి అనుకుంటే అలాగే ఒక 200 గ్రాములు సగ్గుబియ్యం అయినా తీసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీ అనేది. ఇప్పుడు తెల్ల నువ్వులు 1.5 స్పూన్ వేస్తున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అలాగే కారం కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా పిండికి బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఒక పావు టీ స్పూన్ వాము కూడా వేసుకుని అవన్నీ పిండిలో కలిసే వరకు కూడా కలుపుకుందామండి. ఫస్ట్ మనం పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటాం కదా, ఆ ఆయిల్లో ఒక 2 స్పూన్లు తీసుకుని అలా పిండిలో వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే పిండి సాఫ్ట్గా అయ్యి మనకి కారపూస అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా మృదువుగా, తింటుంటే చక్క ఈజీగా మనకి నలుగుతాయండి. అందుకే ఇలా మనం ఆయిల్ కానీ లేదంటే బట్టర్ కానీ వేయాలండి. కొంచెంగా పోసుకోండి. ఒకేసారి ఎక్కువగా పోసుకుంటే పిండి జారైపోతుంది కదా. కొంచెంగా పోసుకుని ఆ పిండిని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను 1 కప్పుకు చూపించాను కదా, 1 కప్పు బియ్యం పిండుకోండి. ఇలా పిండి ముద్దను రెడీ చేసుకున్నాం కదా. కొంచెం ఆయిల్ని చేతికి అనేది ఆరిపోకుండా ఉంటుంది. మనం చేసుకునేదాకా కూడా సాఫ్ట్గానే ఉంటుంది. అలాగే చక్కగా తడిగా లేకుండా మనం చేతికి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మురుకుల గొట్టం చూపిస్తున్నాను. దానిలో ఇలా ఒక 5 ప్లేట్లు ఉంటాయి కదా, మీరు ఏ ప్లేట్ అయినా సరే తీసుకొని యూజ్ చేసుకోండి. ఆ ప్లేట్ని అలా మురుకుల గొట్టంలో వేసుకుని ఆ గొట్టానికి లోపల ఆయిల్ని అప్లై చేయండి. మనం మురుకులు జంతికలు ఒత్తుకునేటప్పుడు చాలా ఈజీగా కిందకి జారుతుంది పిండి అనేది. అందుకే లోపల ఆయిల్ రాసుకుని ఇలా మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చండి. ఇప్పుడు నూనె పొంగినప్పుడల్లా మన చేతులు కాలుతూ ఉంటాయి. అందుకే ఇలా ఈజీగా మీరు ఆయిల్ కాలుతుందని భయపడకుండా ఇలా ఒక కవర్ మీద అవి ఒత్తుకుని ఒక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. నూనె అనేది అస్సలు పీల్చదండి ఇది. అంతేకాకుండా చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మనం తింటుంటే ఎన్ని తిన్నా కూడా మనం ఈజీగా తినేయగలం. అంత సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఒక్కొక్కటి వేసేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి జంతికలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చిన్నపిల్లలకి, పెద్దవారికి అందరికీ కూడా సర్వ్ చేసుకోవచ్చండి. నువ్వులు వేసాం, సగ్గుబియ్యం వేసాం కదా, సాల్టు కారము వేసాం. అన్నీ కూడా మనం తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. చాలా సాఫ్ట్గా, టేస్టీగా అనిపిస్తాయి. ఎక్కువగా ఇవాళైనా చేసుకోవాలి అని అనిపిస్తుంది. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడీ అండి. దీనికోసం చాలా సింపుల్గా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. చిన్నపిల్లలు చాలా ఈజీగా తినేస్తారు. మనం స్వీట్ షాప్లో తెచ్చుకుని తింటూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లోనే చాలా క్రిస్పీగా, టేస్టీగా మనం
తక్కువ టైంలోనే వీటిని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ తినొచ్చు. టీ టైం స్నాక్స్గా చాలా ఎంజాయ్ చేస్తూ చక్కగా తినొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. పిండి కానీ వాటర్ కానీ కొలవటానికి ఏదైనా కప్పు తీసుకోండి. పిండిని ఉడకపెట్టుకోవటానికి కళాయిని తీసుకుని 2 కప్పుల వాటర్ తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో తీసుకున్నా పర్లేదు. ఇలా 2 కప్స్ వాటర్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి. కలగపోతే కొంచెం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కాగుతున్నప్పుడు కారం అండి ఇది 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టుకుని వాటర్ని కాగించుకోండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే పర్లేదండి, 1 కప్పు పిండికి 2 కప్పుల వాటర్ అనేది ఖచ్చితంగా సరిపోతుంది. ఇంకా ఎక్కువగా వాటర్ మనం అస్సలు వాడక్కర్లేదు. కరెక్ట్గా ఆ వాటర్తోనే పిండి అనేది కలిసిపోతుంది. ఇలా వాటర్ కాగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండి అంతా కూడా దానిలో వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా వేడివేడిగా ఉన్న పిండిని గరిటెతో మాత్రమే కలుపుకోండి. చెయ్యి మాత్రం అసలు పెట్టొద్దు. ఇలా కలుపుకొని ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగుతుంది కదా, ఈలోపు మనం మురుకుల గొట్టం తీసుకుని దాని లోపల పడుతుంది. మనం ప్రెస్ చేయడానికి ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అది దిగిపోతుందండి. అలా చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత డీప్ ఫ్రై కరెక్ట్గా మనకి తెలిసిపోతుందండి. చాలా ఈజీగా బబుల్స్ రావటం ఆగిపోతుంది. అప్పుడు మనం వెనక వైపుకు ఒకసారి టర్న్ చేసుకుని అలా 2 వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ రిబ్బన్ పకోడీకి ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి. చాలా క్రిస్పీ. ఫ్రెండ్స్, మీకు గనక నా వంట నచ్చినట్లయితే లైక్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫైలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. చూసారండి, చాలా క్రంచీగా వచ్చాయి కదా, క్రిస్పీగా చాలా సాఫ్ట్గా, తినడానికి అస్సలు శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా తినేయచ్చు. అలాంటి కారపూస చూపించబోతున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పుల్ని, పల్లీల పప్పులు ఉంటాయి కదా, వాటిని బాగా క్రిస్పీగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు అండి. ఇది పట్టులేని మినప్పప్పు. మీరు మినప్పప్పుని పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చు. అలా తీసుకుని అది కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, అది కూడా పచ్చివాసన లేకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత దానిని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు ఉంటుంది కదా, ఇది ఆల్రెడీ ఫ్రై అయ్యే ఉంటుంది కదా, ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కదా. అలా అది కూడా తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు కూడా తీసుకుని దానిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయే వరకు దొరగా ఫ్రై చేసుకుందాం. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 10-12 ఎండుమిర్చి కూడా తీసుకుని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకుని అవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వాటికి ఎక్కువ హీట్ అక్కర్లేదు కదా, ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ చల్లారి పెట్టుకున్నాం కదా, ఒక మిక్సీ జార్ తీసుకుని వాటిని మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. దానికి కొంచెంగా గల్లు ఉప్పు వేస్తున్నాను. కొంచెం వేసుకుందాం, పిండిలో తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఈ దినుసులకు మాత్రమే సరిపడా వేస్తున్నాను. వాటిని మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బియ్యపిండి చూపిస్తున్నానండి. 2 కప్పులు తీసుకున్నాను నేను. అలా 2 కప్పులు బియ్యపిండి తీసుకుని ఒక వెడల్పుగా ఉన్న స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆ పౌడర్ మొత్తం కూడా ఆ బియ్యపిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్
వాము వేసుకోవాలి, ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకోండి. మిరియాల పౌడర్ లేకపోతే మసాలాలు గ్రైండ్ చేసినప్పుడు వాటిలో కొన్ని మిరియాలు వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకుని అవన్నీ కూడా పిండిలో కలిసే వరకు ఇలా పొడిగా ఉన్నప్పుడే పిండిని బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన తర్వాత ఇది ఆయిల్ అండి. ఆయిల్ని కొంచెం వేడి చేసుకుని ఆయిల్ కూడా తీసుకుని ఆ పిండిలో కలిపేసుకోవాలి. సరికొత్త రెసిపీస్తో రోజు మీ ముందుకు వస్తాను. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్లు కూడా తీసుకుని అలా వేసుకుని పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. అలా మనం వేడి నీళ్ళు పోసుకుంటాం వల్ల పిండి పచ్చిగా లేకుండా చక్కగా మగ్గుతుంది. అలాగే జంతికలకు చాలా టేస్ట్ వస్తుందండి. అందుకే అలా కొంచెం వేడిగా ఉన్న వాటర్ పోసుకుని చేయి పెట్టకుండా అలా స్పూన్తో మొత్తం కలుపుకోండి. పిండి బాగా చల్లారిన తర్వాత అలా చేతితో మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి బాగా పట్టాలి. అలా చేతితో నలుపుతూ కలుపుకోండి. పిండి సాఫ్ట్గా వచ్చేస్తుందండి. ఎక్కువగా వాటర్ కూడా పోయకూడదు. కొంచెం టేస్ట్ చూసుకోండి. సాల్ట్ ఎంత వరకు పడుతుందో చూసుకుని కొంచెంగా వేసుకుందాం. అలా సాల్ట్ మాత్రం పొడిలో చల్లకూడదండి, అలా పిండిలో చల్లకూడదు. కొంచెం వాటర్ తీసుకుని వాటర్లో కరిగించుకొని కరిగిన వాటర్ని అలా పిండిలో వేసుకుని కలుపుకోండి. సాల్ట్ వేసామంటే మనం తినేటప్పుడు కరెక్ట్గా కలవకుండా సాల్ట్ పిండిలో కలవదు. మనం తినేటప్పుడు అక్కడక్కడ కొంచెం ఉప్పగా అనిపిస్తాయి. అందుకే ఇలా కొంచెం వాటర్లోకి సాల్ట్ వేసుకుని బాగా కరిగించుకుని ఆ వాటర్తో పిండిని కలుపుకోండి. ఇప్పుడు ఎక్కువ వాటర్ పోయకూడదండి, సరిపోయింది కదా, ముద్దలాగా వస్తుంది కదా పిండి. ఇది మొత్తం ఒక ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకుందాం. పిండి కలుపుకున్నాం కదా, చేతికి అసలు తడి లేకుండా చక్కగా వస్తుందండి. మనం ఇప్పుడు జంతికలు దీనిలో మనం కొంచెం కొంచెంగా పిండి వేసుకుని ఒత్తుకోవాలి. మీకు ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేట్తో వేసుకోవచ్చండి. నేను ఇలా ఈ ప్లేట్తో చూపిస్తున్నాను. అలా కొంచెం కొంచెంగా పిండిని లోపలికి పెట్టుకుని అండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ బాగా కాగిన తర్వాత అలా కొంచెం కొంచెంగా వేసుకుని జంతికలను ప్రిపేర్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవటమే. ఫ్రెండ్స్, నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు నా వంట నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మనం ఇలా చేత్తో పట్టుకుని అలా నొక్కుతుంటే చాలా ఈజీగా ముక్కలైపోతున్నాయి కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. తింటే కూడా చాలా చాలా బాగుంటాయి. మనం పౌడర్స్ అన్ని పప్పులన్నీ దినుసులని పౌడర్ చేసి వేసాం. అలాగే ధనియాలు జీలకర్ర కూడా వేసాం కదా ఎండుమిర్చితో పాటు. చాలా ఘాటుగా చాలా బాగుంటాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సన్నకారపూస అండి. స్వీట్ షాప్ స్టైల్లో కన్నా చాలా చాలా టేస్టీగా వస్తాయండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదు. మీ అందరికీ బాగా నచ్చుతాయి. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తినొచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి. సింపుల్గా మనం ఈ స్నాక్స్ని ఈ సన్నకారపూసని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ఇలా ఒక పెద్దగా ఉన్న గిన్నెని తీసుకోండి. అలా తీసుకుని ఏదైనా ఒక కప్పుతో కప్పు నిండా బియ్యం పిండి తీసుకుని జల్లించుకోవాలండి. ఇది పొడి బియ్యం పిండేనండి. బియ్యాన్ని మిక్సీ పట్టిన పిండి అండి ఇది. ఇలా జల్లించుకోవాలి. మనం ఏ కప్పుతో పిండి తీసుకుంటున్నామో ఆ కప్పు పక్కన పెట్టుకోండి మెజర్ చేసుకోవడం కోసం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటే సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ తీసుకోండి, నిండా తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుందండి మనం పిండి కలుపుకోవటానికి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోండి. పచ్చి కారం అండి ఇది, కూరలో కారం కాదు, పచ్చళ్ళకు వాడే కారమే వేసుకోవాలి. అదైతే చాలా టేస్టీగా ఉంటుందండి కారపూస అనేది. అది లేకపోతే మీరు కూరలో కారం అయినా వేసుకోండి. ఇప్పుడు ఒక గరిటె ఆయిల్ పోసుకుని
స్టవ్ మాత్రం హైలో పెట్టుకోండి. ఫ్లేమ్ హైలో పెట్టుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలండి. బాగా బాయిల్ అవ్వాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా మరగాలి. అప్పుడే మనం వేసిన కారం అనేది వాటర్కి బాగా పడుతుంది. ఇప్పుడు మనం మెజర్ చేసుకుని పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, జల్లించుకుని పెట్టుకున్న పిండిని ఆ మరుగుతున్న వాటర్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. కరెక్ట్గా క్వాంటిటీ అనేది సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడి వేడి నీళ్ళల్లోనే ఈ పిండిని బాగా కలుపుకున్నామంటే చక్కగా మగ్గుతుందండి. పిండి అనేది మగ్గుతుంది. కారపూసకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు కూడా ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మనం తీసుకున్న పిండికి తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మర్చిపోకుండా. జంతికల గిద్ద చూపిస్తున్నానండి. ఇలాంటి గొట్టం ఉంటుంది కదా అందరికీ. దీనిలో మనం ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేట్ వేసుకోవచ్చండి. మీరు సెలెక్ట్ చేసుకుని ఒక ప్లేట్ తీసుకోండి కదా. దానిని తీసుకున్నాను. మనం వేసిన నువ్వులు కూడా వేడివేడి నీళ్ళలో బాగా ఉడుకుతాయి కదా. అది మనం కారపూసను ఒత్తుకునేటప్పుడు చక్కగా కిందకు వచ్చేస్తుందండి. పిండి అనేది చక్కగా వచ్చేస్తుంది. మీరు ఏ ప్లేట్ వేయడం అనేది ఆగిపోతుంది. అలా చూసుకుని మీరు కొత్తగా నేర్చుకునే పిల్లలు చాలా ఈజీగా గెస్ చేసి వాటిని కరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై తర్వాత ఆయిల్లో నుండి బబుల్స్ అనేవి ఆగిపోతాయండి. అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు దానిని ఆయిల్లో నుంచి తీసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇలా ఇంకా కుక్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే సన్న కారపూస రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసి పెట్టారంటే వారికి చాలా చాలా నచ్చుతుందండి. అలాగే మీగా వస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అనేటప్పుడు వాటర్ బాగా బబుల్స్ వచ్చి మరుగుతూ ఉన్నాయి కదా. ఆ మరుగుతున్న వాటర్ని కొంచెంగా నోట్లో వేసుకుని చూస్తే స్పూన్తో కొన్ని తీసుకుని టేస్ట్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా ఉన్న కారపూస రెడీ అయిపోయిందండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.